హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, మనకి నిన్న ఈవినింగ్ అనేది ప్రెస్ మీట్లో మంత్రి రామానాయుడు గారు మనకి వాలంటరీ వ్యవస్థ గురించి వివరించడం జరిగింది. అందులో ఏమంటే, వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఉండే వాలంటీర్లకు అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళనైతే కంటిన్యూ చేస్తారంట. సో రాజీనామా చేయకుండా ఉండే వాళ్ళైతే ఇప్పుడు 1,50,000 దాకా రాజీనామా చేయలేదు కాబట్టి వాళ్ళను అలాగే కంటిన్యూ చేసి 10,000 జీతం అనేది ఇస్తామని ఆయన ప్రెస్ మీట్లో కన్ఫర్మ్ చేశారు. రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏమి అంటే, ఇప్పటిదాకా అదైతే అధికారికంగా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆయన ఏం చెప్పారంటే, మంత్రి ఏం చెప్పినారంటే, రాజీనామా చేసిన వాళ్ళు కూడా రాజకీయ నాయకుల ఒత్తిడికి ప్రలోభ పెట్టే లోపల వాళ్ళు కూడా రాజీనామా చేశామని వారి దృష్టికి వెళ్ళిందని చెప్పారు. అది కూడా నిజమే కదండి. 90% అందరూ వాలంటీర్లు ఎవరు తమ పర్సనల్గా ఎవరైతే రాజీనామా చేయలేదు, నాయకుల ఒత్తిడుల వల్ల మనం రాజీనామా చేసాం కాబట్టి, సో మనకి నేను కూడా వాలంటీర్నే కాబట్టి నేను రాజీనామా చేశాను. సో మీలో చాలామంది ఇప్పుడు చేసిన వాళ్ళల్లో 90% వాళ్ళకి ఇష్టం లేకపోయినా రాజీనామా చేసే ఉంటారు. 10% మాత్రమే పార్టీ కోసం అనేసి రిజైన్ చేశారు. సో వాళ్ళ వల్ల ఇప్పుడు మనము వాలంటరీ ఉద్యోగం అనేది వెళ్తుందనే బాధతో మనం రిజైన్ చేశాము. ఒకవేళ మనం మళ్ళీ గెలిచిందనుకోండి, మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పింటారు కాబట్టి ఖచ్చితంగా అందరూ, సో మళ్ళీ నెక్స్ట్ వస్తే మళ్ళీ మనకి ఇవ్వరేమో అనే భయంతోనే అందరూ ఆల్మోస్ట్ 90%, నాకు తెలిసిన వరకు అందరూ ఆల్మోస్ట్ 90% అందుకే రిజైన్ అనేది ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం తోకున్న గోతిలో మనమే పడినట్లు, మనం ఇవ్వకుండా ఉంటే బాగుండని నా అభిప్రాయం. ప్రజెంట్ అయితే ఇచ్చేసాము, ఇప్పుడు ఇంకేం చేయలేము. సో చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకుంటారు ఏమి అనేది, ఒకవేళ వాళ్ళు తప్పేం లేదు అనుకొని ఏమైనా రిజైన్ చేసిన వాళ్ళని కూడా మళ్ళీ జాయిన్ చేసుకుంటారా లేదా అనేది మనకి మంత్ లోపలే తెలిసిపోతుంది. పెన్షన్ కూడా వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేస్తామని మంత్రి రామానాయుడు గారు చెప్పడం జరిగింది. సో మీలో చాలామంది వాలంటీర్లు కూడా ఉంటారు. సో మీకు నా వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీరు రిజైన్ చేసిన వాలంటీర్లను తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోని కొద్దిగా వైరల్ చేయండి. ఎందుకంటే ఏ ఒక్క నాయకుల వరకు అయినా వెళ్ళిందనుకోండి, ఇలా ఊరికైనా రాజీనామా వాళ్ళు ఇష్టంగా చేయలేదనే విషయం వాళ్ళకి తెలియాలి కాబట్టి. సో అంతే ఫ్రెండ్, బాయ్.